నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సరిత V3 న్యూస్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం V3 న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన పోలీస్ ఉన్నతాధికారులు సిరిసిల్ల జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు యువజన సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్మల్ జిల్లా ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోస్ వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మొదల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే నారాయణపేట జిల్లా మరికల్ మండలం కేంద్రంలో సిఐ శివకుమార్ ఎస్ఐ అశోక్ బాబు ఆధ్వర్యంలో V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా V3 రిపోర్టర్లు రాజు గోపి సాయి కిరణ్ బీసీ అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు 30 seconds పెడుతున్నా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి రెడ్డి వాయిస్ యువజన సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ పోటీల్లో విజయం సాధించిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి వాయిస్ సంఘ సభ్యులు గ్రామ సర్పంచ్ స్థానికులు పాల్గొన్నారు గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీకి గ్రామ మహిళలు సోదరి సోదరిమణులు అధిక సంఖ్యలో ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుతామని రెడ్డి వాయిస్ ఆధ్వర్యంలో తెలియజేయడానికి గర్వంగా ఉంది ఈ కార్యక్రమాన్ని సహకరించిన గ్రామ పెద్దలకు రెడ్డి వాయిస్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన ముదల్లోని పోలీస్ స్టేషన్లో సిబ్బందికి బూస్టర్ డోస్ వేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోసు వేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వెల్లడించారు ఈ కార్యక్రమంలో ముదోల్ ఎస్ఐ తిరుపతి ఏఎస్ఐ దేవరావు ఏఎన్ఎం విజయ ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్కు అడ్వాన్స్గా ఇచ్చే బూస్టర్ డోసు వ్యాక్సినేషన్లో భాగంగా ఈరోజు మన ముదోల్ పోలీస్ స్టేషన్లో మా స్టాఫ్తో పాటు ఇంకా లోకల్ పబ్లిక్ కూడా కొంతమందికి ఇక్కడ మన పోలీస్ స్టేషన్లో బూస్టర్ డోస్ ఇవ్వడం కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందులో వ్యాక్సిన్ వేయించడం జరిగింది మన పోలీస్ స్టేషన్లో మిగతా వాళ్ళు కూడా అందరూ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను దాంతోపాటు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి సోషల్ డిస్టెన్స్ పాటించాలి చేతులు శుభ్రంగా కడుక్కొని శానిటైజర్ లాంటివి యూజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను
థ్యాంక్ యూ. 16 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు నిర్మల్ జిల్లా ముధోలు మండల ఎస్ఐ తిరుపతి తెలిపారు. విటోలి తాండా సమీపంలో టాటా మ్యాజిక్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేకుండా 16 క్వింటాళ్ల రేషన్ బియ్యం వాహనంలో ఉన్నాయని వెల్లడించారు. అనుమతి లేకుండా రేషన్ బియ్యం తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ బెల్లంపల్లి 1 టౌనా 2 టౌనా 2 టౌనా ఓకే ఎస్హెచ్ 2 టౌన్. ఒకసారి మాట్లాడి నేను ఫోన్ మాట్లాడినా మంచివాడు కాకపోతే ఇక మరి నేను ముదోల్ పెట్రోలింగ్లో భాగంగా విటోల్ తాండా వెళ్ళే టైంలో నాకు ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది, ఆ టాటా మ్యాజిక్. అందులో ఏముందా అని చూడగా పీడిఎస్ రైసు కనబడింది. వాళ్ళ దగ్గర ఎటువంటి దానికి సంబంధించిన ఆధారాలు లేకపోవడం వలన ఆ బండిని తీసుకొచ్చి మన పోలీస్ స్టేషన్లో సీజ్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా ఒక 16 క్వింటాల పీడిఎస్ రైస్ ఉన్నది. ఇది ఇప్పుడే కాదు, ఇక ముందు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలను సహించేది లేదు. ఎక్కడ దొరికినా వాటిని సీజ్ చేసి దానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాను. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవాలు చేయడంలో జాప్యం జరుగుతోందని కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి అన్నారు. సబ్స్టేషన్ స్థలదాతలకు ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ సమస్య కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటయ్య, పార్టీ జనరల్ సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు. కార్యదర్శి గారు అశోక్ గారు మాట్లాడినారు. దానికి వీరారం రీఛార్జ్ చేయడం జరిగింది. మొన్న గత నెల 23వ తారీఖు మంత్రివర్యులు శ్రీనివాసరావు గౌడ్ గారు టైం కూడా ఇచ్చిండ్రు. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోవడం వల్ల అది విద్యుత్ సబ్స్టేషన్ వీరారం స్థాపన స్టార్ట్ చేయలేకపోయినాము. మరియు అహర్నిశలు ఎమ్మెల్యే గారు వీటిని స్టార్ట్ చేయడానికే అదే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే అక్కడ స్థలదాతలకు ఉద్యోగాలు రావాలని, మరి సబ్స్టేషన్ ఓపెన్ కావడం వల్ల ఏఈలు కానీ జేఎల్ఎంలు కానీ అక్కడ సిబ్బంది కొరత ఉన్నందువల్ల ఒక సబ్స్టేషన్ నుండి ఇప్పటికే స్టార్ట్ అయిన సబ్స్టేషన్లకు డివైడ్ చేసిండ్రు. ఆ స్టాఫ్ లేకపోవడం వల్ల కూడా అవి నిలుపుదల చేయడం జరిగింది. అభివృద్ధిలో ఉండాలని చెప్పి 24 గంటల కరెంటు లో వోల్టేజ్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారు మన మంత్రివర్యులు శాంక్షన్ చేసి 1.5 ఇయర్లోనే పనులు పూర్తి చేసి పెట్టిండ్రు. మరి ఆ దోరేపల్లి మన గౌరవ ఎమ్మెల్యే గారు వారి యొక్క కృషితో మరి దాదాపుగా 40 గ్రామ పంచాయతీలు విత్ తండా గ్రామ పంచాయతీ అన్నీ కలిపి మరి వారు ఈనాడు అభివృద్ధికి పాటుపడుతున్నారు. మరి నిన్ననే ఈ ప్రొసీడింగ్ 12/1/2022 రోజు వచ్చింది. మరి దాదాపుగా 1,86,00,000 రూపాయలు మరి వారి యొక్క గ్రామాలకు తాండాలకు మరి సీసీ రోడ్లు మంజూరు చేయించడం జరిగింది. మరి మీ అందరి తరఫున మరి మండల ప్రజలకు తెలియజేస్తున్నాము. ప్రతినిత్యము అభివృద్ధిలో మరి ముందలుండంటే మన యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు. మీరు గతంలో కూడా మీరు కూడా మా ప్రాంతం వారే, మీరు గతంలో కూడా ఎమ్మెల్యేలను చూస్తుంటారు. మరి ఆ ఎమ్మెల్యేలకు ఈ ఎమ్మెల్యేకు మీరే చెప్పాలి దీనికి. ఎందుకంటే ఈరోజు 8 గంటలకు రాత్రికి ప్రోగ్రాం అయిపోయినా రేపు మళ్ళీ ఉదయం మార్నింగ్ కాన్స్టిట్యూన్సీకి వస్తున్నాడు. మరి ఇంత అభివృద్ధి చేస్తున్న నాయకునికి మన ఎల్లవేళలా
ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి మన తాలూకాని ఇంకా అభివృద్ధిలో పదంలోకి తీసుకుపోవాలంటే మన యొక్క ఎమ్మెల్యే గారిని మరి అందరూ కూడా చాలా పొగడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక ఎత్తు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్లు, ఆశా వర్కర్ల పర్యవేక్షణలో హెల్త్ క్యాంపు చేపట్టారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లను గృహప్రవేశం చేశారు. 650 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, 80 ఇళ్లు గృహప్రవేశం చేయించడం జరిగిందని ఉప్పల వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మలా శ్రీశైలం గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ రాజు, ఉప సర్పంచ్ సుధాకర్, తలకొండపల్లి సర్పంచ్ లలితా జ్యోతయ్య పాల్గొన్నారు. నాగమ్మ పోరా ముందలు కూడా ఎక్కడ దాదా ఇక్కడ పరశురామ ఇంటి దగ్గరకు వచ్చినాం. వైసీపీ నేతలు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రయ్య అంతిమ యాత్రలో పాల్గొని పాడెమోశారు. చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నన్ను పిలవాలనుకున్న చంద్రయ్య అంత్యక్రియలకు తాను రావాల్సి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ముస్లింల ముసుగులో ఉగ్రవాదులు దేశ విద్రోహ శక్తుల అరాచకాలు అధికమయ్యాయని బీజేపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి రంగాగౌడ అన్నారు. రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక హిందూ దేవాలయాలు, ధార్మిక సంఘాల నేతలపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తుండడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీధర్ గౌడ్, ముస్లిం మైనార్టీ మోర్చా నాయకులు సాహెబ్, యువ మోర్చా కార్యకర్తలు శివాజీ పాల్గొన్నారు. भारत माता के हिंदू व्यतिरेक सीएम हिंदू व्यतिरेक सीएम हिंदू व्यतिरेक सीएम अंतम చేయాలి ఉగ్రవాదులను అంతం చేయాలి ఉగ్రవాదులను అంతం చేయాలి ఉగ్రవాదులను అంతం చేయాలి ఉగ్రవాదులను భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి వర్ధిల్లాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందువుల ఐక్యత భారత్ మాతా కి. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక హిందూ దేవాలయాలపైన, హిందూ ధార్మిక సంఘాల నేతలపైన, హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులపైన దాడులు అనేకం జరుగుతున్నాయి. మరి ఆ దాడులను అరికట్టాల్సిన ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ఏమాత్రం పట్టించుకోవడమే కాకుండా మన హిందువులకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించే వారిని అరెస్టు చేస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తూ ఈరోజు జైలుకు పంపడం చాలా దుర్మార్గం అని చెప్పేసి చెప్తున్నాం మిత్రులారా. మరి మొన్న అంతర్వేదిలో రథం దగ్ధం నుండి నేడు ఆత్మకూరులో జరిగిన మరి ముస్లిం మిస్కులో అనేక మంది దేశద్రోహులు, సంఘ విద్రోహ శక్తులు మరి ముస్లిం ముస్కుల్లో పాల్గొని భారతీయ జనతా పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేయడమే కాకుండా ఆయన యొక్క వాహనాన్ని తగిలిపెట్టడం, మరి పోలీస్ స్టేషన్ను తగిలిపెట్టడం, పోలీస్ స్టేషన్లో ఉన్న అనేక మంది పోలీసులకు దాడులు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది మిత్రులారా. మరి ఈరోజు మరి అందరూ హిందువులు చేసుకునే మొదటి పండుగ సంక్రాంతి పండుగ రోజు భోగి మంటల్లో మళ్ళీ ఆ యొక్క ఉగ్రవాదులు అంతం కావాలని చెప్పేసి భోగి మంటల్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారి పిలుపు మేరకు ఈరోజు పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని పిరవలి గ్రామంలో మరి భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు, హిందూ ధార్మిక సంఘాల నేతలతో మరి ఈరోజు భోగి మంటల్లో మరి ఆ యొక్క ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది మిత్రులారా. ఇక నుంచినైనా మరి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేల్కొని మరి హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని, వారి యొక్క ఆస్తుల ధ్వంసాన్ని నిలుపుదల చేయాలని, అలాగే మరి ముస్లిం ముసుగులో ఉన్న ఉగ్రవాదులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేసి ఆ యొక్క ఉగ్రవాద సంస్థలను రద్దు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. V3 న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన పోలీసు ఉన్నతాధికారులు. సిరిసిల్ల జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, యువజన సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. నిర్మల్ జిల్లా ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోస్ వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. మొదల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు, అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.